మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని పొంగారెడ్డిపల్లి వద్ద 42 అడుగుల ఎత్తులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి భారీ కేక్ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత రామారావుదేనని అన్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల వ్యాప్తంగా తెలియజేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. కార్యకర్తల అండతోనే 44 సంవత్సరాలు దిగ్విజయంగా పార్టీ ముందుకు సాగుతున్నదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా ఒక కార్యకర్తగా పార్టీలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, నుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ, ఇది స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు. దీన్ని ఇంతలా ప్రపంచవ్యాప్తంగా ఈ పార్టీకి ఉన్న శక్తిని ప్రదర్శించడంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు 2024 ఎన్నికల్లో యువగలం అనే పాదయాత్రతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మళ్ళీ మేము అధికారంలోకి ఇంత పెద్ద మెజారిటీతో గెలవడానికి కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ పార్టీని 44 సంవత్సరాలు కార్యకర్తలు ఎంతో ఓర్పుగా, ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేని ఒక సందర్భం. మాకు మా పార్టీ కార్యకర్తలే ఈ పార్టీని 44 ఏళ్లుగా మోస్తూ ఇంత మంచి పార్టీగా గుర్తింపు రావడానికి కారణం కూడా కార్యకర్తలు, నాయకులు, నందమూరి తారక రామారావు గారి ఆశయంతో, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, మా యువ నాయకుడు గారి ఆశీస్సులతో ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళల పెద్ద పాత్ర. అంటే నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించింది. పటేల్ తత్వం, పట్వారీ తత్వం ఇవన్నీ పోయి కామన్ ప్రజలకు అందరికీ కూడా అధికారం రావాలని బీసీలకి ఎంత పెద్దపీట వేయడం జరిగింది అన్నాడు. అలాగే మీరు చెప్పుకుంటే ఈరోజు గొప్పగా పరిపాలించే ఏ నాయకుడైనా కూడా తెలుగుదేశం పార్టీ నుండి తయారైన వారే. ఎగ్జాంపుల్, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త, ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు ఇంకొక పార్టీకి పోయినా కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలిగారంటే
దానికి ఈ పార్టీ పట్ల ఉన్న అంకిత భావాలు ఏమనేది అందరు ప్రజలకు తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ కూడా ఈ పార్టీ నుండే పోయి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ జాతిపితగా 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేయడం మీ అందరికీ తెలుసు. వారు ఎంతో అభిమానంతో వారి అబ్బాయికి కూడా తారక్ అనే పేరు, తారక అంటే నందమూరి తారక రాముడి పైన ఉన్న అభిమానంతో వాళ్ళ కొడుకు కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఈ పార్టీ గురించి ఎన్ని చెప్పినా, ముఖ్యంగా నేనైతే ఈ పార్టీ పెట్టిన సమయంలోనే జన్మించాను. మా తల్లి గారు ఎప్పుడు చెప్పేది, ఎన్ రామారావు గారు చిత్తూరుకు వచ్చినప్పుడు నువ్వు కడుపులో ఉంటివిరా, నేను పోయి రాత్రి 11-12 గంటలైనా అక్కడ ఎదురు చూసి ఎన్ రామారావుని చూశాను అని చెప్పింది. కాబట్టి మా కార్యకర్తలకి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేని బంధంగా మాకు మా కార్యకర్తలకి ఎల్లప్పుడూ ఉంటాయని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మా నారా లోకేష్ గారి ఆశీస్సులు మాకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.